నమస్తే. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వీరుపాక్షి గారిని పోలీసులు అరెస్ట్ చేసి న్యాయస్థానంలో ప్రొడ్యూస్ చేయగా 14 రోజులు రిమాండ్ విధించారు. ముఖ్యంగా వీరుపాక్షి గారు వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన అంచెలంచెలుగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు. అలాంటి వ్యక్తి పైన కొన్ని తప్పుడు ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది. సరే, కేసు నమోదైతే ఈ సామాజిక వర్గానికి సంబంధించిన సంఘాలు ఏం చేస్తున్నాయి? వాల్మీకి సంఘాలు నిద్రపోతున్నాయా? ఒక్కరైనా సరే వీరుపాక్షి అరెస్ట్ను ఖండించాయా? ఎందుకు ఈ సంఘాలు ఏర్పాటు చేయడం? ఎందుకు ఈ సంఘాల వలన ప్రయోజనం ఏంటి ఆ సామాజిక వర్గానికి? మండలానికి ఒక నాయకుడు, గ్రామానికి ఒక నాయకుడు, జిల్లాకు ఒక నాయకుడు, అలాగే స్టేట్ లీడర్ అంటూ ఈ సంఘాలని నడుపుతూ ఉంటారు. మళ్ళీ ఇలాంటి సమయం వచ్చినప్పుడు వాల్మీకులకు బాసటగా అండగా నిలవలసింది పోయి ఎందుకు మౌనం వహిస్తున్నారు? ఈ మౌనం వెనుక ఏమైనా దాగుందా? ఇక్కడ ప్రధానంగా వాల్మీకి సామాజిక వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తి ఎదుగుతుంటే ఓర్వలేక ఆయన పైన కొంతమంది అసత్య ప్రచారాలు చేసి ఈ ఆరోపణల నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ను ఏ ఒక్క సంఘాలైనా ఖండించాయా? ఈ వాల్మీకి సంఘాలు ఏం చేస్తున్నాయి? మొద్దు నిద్రపోతున్నాయా? ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తికే మీరు అండగా నిలవలేకపోతే ఇలాంటి సమయంలో ఇదే విషయం ఒక సామాన్యుడికి వస్తే వాల్మీకి సంఘాలు ఏం చేస్తాయి? ఇదే సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజలు మిమ్మల్ని నమ్ముతారా? మీ సంఘాలను నమ్ముతారా? నమ్మే పరిస్థితి ఉందా? మరి ఇలాంటప్పుడు మీరు బాసటగా నిలవాల్సింది పోయి ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి వీరుపాక్షి అరెస్టుపై వాల్మీకి సంఘాలు ముందుకు రావాలి. వీరుపాక్షి అరెస్ట్ను ఖండించాలి.